ప్రపంచ ఫుట్బాల్లో ఒక శకం ముగిసే సమయం వచ్చేసిందా? గోల్స్తో ప్రపంచాన్ని అలరించిన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు తన రిటైర్మెంట్పై కీలక స్టేట్మెంట్ ఇచ్చాడు. 41 ఏళ్ల రొనాల్డో తన తాజా ఇంటర్వ్యూలో బహుశా ఇదే నా చివరి ఫుట్బాల్ సంవత్సరం కావచ్చు, మైదానం నుంచి అద్భుతమైన లెగసీని వదిలి వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పాడు. ప్రస్తుతం 2026-27 సీజన్ తన చివరి సీజన్ అయ్యే అవకాశం ఉందని సూచించాడు. మరి నిజంగానే రొనాల్డో ఫుట్బాల్ గేమ్కు గుడ్ బై చెప్పేస్తున్నాడా? అతను పెట్టుకున్న డ్రీమ్ ఏంటి? అది నెరవేరకుండానే రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? ఈ స్టోరీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. క్రిస్టియానో రొనాల్డో అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సాధారణంగా మన ఇండియాలో ఫుట్బాల్కు అంత క్రేజ్ లేదు, కానీ రొనాల్డో అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానులు ఉన్న ఆటగాళ్లలో ఒకటిగా రొనాల్డో ఉన్నాడు. అతని ఆటను చూసేందుకు కోట్లాది మంది అభిమానులు ఎగబడుతూ ఉంటారు. అలాంటి స్టార్ ప్లేయర్ ఇప్పుడు రిటైర్మెంట్పై సంకేతాలు ఇవ్వడంతో అతని అభిమానుల్లో నిరాశ మొదలైంది. ప్రస్తుతం రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన ఆల్ నాస్ర్ క్లబ్లో ఆడుతున్నారు. అతని కాంట్రాక్ట్ 2027 జూన్ వరకు ఉంది. దీంతో ప్రస్తుత సీజన్ పూర్తయ్యే సమయానికి ఫుట్బాల్కు రొనాల్డో గుడ్ బై చెప్పే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. రొనాల్డో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నాడు. బహుశా ఇదే నా చివరి ఫుట్బాల్ సంవత్సరం కావచ్చు, మైదానం నుంచి ఒక అద్భుతమైన లెగసీని వదిలి వెళ్లాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ఇటీవలే ముగిసిన 2026 ఫీఫా వరల్డ్ కప్లో పోర్చుగల్ తరపున ఆడిన రొనాల్డో 2 గోల్స్ సాధించాడు. ప్రపంచ వేదికపై అతనికి ఇదే చివరి టోర్నీ అని చెప్పొచ్చు. అయితే రొనాల్డో చేసిన కామెంట్స్ పరిశీలిస్తే అది ఇంకా అధికారిక రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ కాదు. అతను ఉపయోగించిన ప్రాబ్లీ అనే మాట తన నిర్ణయం పూర్తిగా ఖరారు కాలేదని కూడా సూచిస్తుంది. రొనాల్డో రిటైర్మెంట్పై చర్చ మొదలవడంతో ఇప్పుడు అందరి దృష్టి అతని భారీ టార్గెట్పై పడింది. అదే 1000 కెరీర్ గోల్స్. క్లబ్, దేశం తరపున కలిపి రొనాల్డో ఇప్పటి వరకు 976 గోల్స్ సాధించాడు. అంటే 1000 గోల్స్ మైలురాయికి ఇంకా కేవలం 24 గోల్స్ మాత్రమే అవసరం. 41 ఏళ్ల వయసులోనూ గోల్స్ సాధిస్తున్న రొనాల్డోకి ఈ టార్గెట్ అందుకోవడం సాధ్యమేనని అభిమానులు భావిస్తున్నారు.